హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. శుభవార్త చెప్పిన అప్పు అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కావ్యని ఫాలో అవుతూ రాజ్ కూడా హాస్పిటల్ కి వెళ్తాడు. అలా కావ్య తన ప్రెగ్నెన్సీ గురించి డాక్టర్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు రాజ్ పొరపాటు పడి కావ్యకి క్యాన్సర్ వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. అలా కావ్య మీద తన జాలిని చూపిస్తూ ఉంటాడు. ఏంటి కళావతి గారు, ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచారు? మీకు క్యాన్సర్ వచ్చినంత మాత్రాన నేను మిమ్మల్ని ఎలా వదిలేస్తాననుకున్నారు? మీకు క్యాన్సర్ ఉన్నా సరే, మీరు తొందరలో చనిపోబోతున్నారని తెలిసినా కానీ నేను మిమ్మల్నే పెళ్లి చేసుకుంటానండి అని కావ్యతో చెప్తూ ఉంటాడు. అప్పుడు కావ్య, అయ్యో రామ్ గారు, నాకు క్యాన్సర్ రాలేదు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంది. అప్పుడు రాజ్, లేదు కళావతి గారు, మీరు ఇంకా నా దగ్గర ఈ నిజాన్ని దాయాలని ప్రయత్నించకండి. నేను అంతా విన్నాను. నాకు అసలు నిజం తెలిసిపోయింది. మీరు ఇందుకే కదా నా ప్రపోజల్ ని రిజెక్ట్ చేశారు అని అంటూ ఉంటాడు. అలా కావ్య, నేను చెప్పేది నిజమండి. నాకు బీపీ షుగర్లు అలాంటివి కూడా లేవు. మీరు క్యాన్సర్ అంటున్నారేంటి? నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలిలాగా ఉన్నాను అని చిరాకుగా ఇంటికి వచ్చేస్తుంది. అలా కావ్య ఇంటికి రాగానే అపర్ణ ఇందిరాదేవులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు రాజ్ మళ్ళీ వచ్చి, ఏంటమ్మా, ఏంటి నానమ్మా, మీరు కూడా నా దగ్గర ఈ నిజాన్ని దాచారు అని కావ్యకి క్యాన్సర్ వచ్చిందన్న సంగతి అపర్ణ ఇందిరాదేవులతో కూడా అంటూ ఉంటాడు. అప్పుడు కావ్య ఇక లాభం లేదు అని, డాక్టర్ తన ఫ్రెండ్ అని, తన ఫ్రెండ్ ని కలవడానికి మాత్రమే హాస్పిటల్ కి వెళ్ళింది అని డాక్టర్ కి కాల్ చేసి మరీ రుజువు చేస్తుంది. అప్పుడు రాజ్, అయ్యో నేనే పొరపాటు పడ్డానా? చాలా ఆరోగ్యంగా ఉన్న కళావతి గారిని చూసి క్యాన్సర్ వచ్చిందేమో అని అనవసరంగా తప్పుగా అనుకున్నానే. పాపం కళావతి గారేమన్నా ఫీల్ అయ్యారేమో, వెళ్ళి సారీ చెప్దాం అని కావ్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడు కావ్య, ఏంటి రామ్ గారు మళ్ళీ వచ్చారు అని అంటుంది. అప్పుడు రాజ్, అంటే కళావతి గారు, ఇందాక జరిగిన దాని గురించి మాట్లాడదామని వచ్చాను అని అంటాడు. అప్పుడు కావ్య, ఏంటి రామ్ గారు, మీ ముందే కదా నేను డాక్టర్ కి కూడా కాల్ చేసి మాట్లాడాను, ఇంకా మీరు నమ్మలేదా? ఇంకా మీరు నాకు క్యాన్సర్ ఉందనే అనుకుంటున్నారా అని అంటుంది. అప్పుడు రాజ్, అయ్యో కళావతి గారు, అది కాదండి, నేను పూర్తిగా మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు మీ ఫ్రెండ్ ని కలవడానికి మాత్రమే హాస్పిటల్ కి వెళ్లారు అని అనుకుంటున్నాను. కానీ నేను నిజం తెలుసుకోకుండా మీకు క్యాన్సర్ వచ్చిందని ఏదేదో కంగారులో మాట్లాడేశానండి. మీ మీద నేను పెంచుకున్న అతి ప్రేమ వల్ల అలా నాకు మాటలు వచ్చేశాయి. నన్ను క్షమించండి కళావతి గారు అని అంటాడు. అప్పుడు కావ్య, నిజానికి నేనే మీకు క్షమాపణ చెప్పాలి రామ్ గారు. ఎందుకంటే మీరెవరో కాదు, మీరు నా భర్త, నేను తల్లిని కాబోతున్నాను. ఇలాంటి చాలా ఆనందకరమైన విషయాన్ని నేను మీకు అందరికన్నా ముందుగా చెప్పాలి. కానీ నేను ఆ నిజాన్ని మీ దగ్గరే దాయాల్సిన పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే మీకు ఇంతకు ముందులాగా గతం గుర్తులేదు. మనం ఈ సమయంలో ఎంతో సంతోషంగా ఉండాలి. కానీ మీకు గతం గుర్తు లేకపోవడం వల్ల ఇలా ఇద్దరం ఎవరికి ఏమీ కాని వాళ్ళులాగా ఒకళ్ళకొకళ్ళు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజ్, ఇదేంటి కళావతి గారు ఏమీ రెస్పాండ్ అవడం లేదు, నేను సారీ చెప్పినా కూడా కళావతి గారికి నా మీద కోపం పోలేదా అని అనుకొని, కళావతి గారు, ఏంటండి, సారీ చెప్పినా కూడా నా మీద మీకు ఇంకా కోపం పోలేదా అని అంటాడు. అపర్ణ పెట్టుకునే లాంటి వోయిలా స్పార్క్లింగ్ ఎలిగెన్స్ పింక్ అండ్ వైట్ సీజర్ జుంకా ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు కావ్య, అయ్యో రామ్ గారు, మీరింకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా? నేను ఆ విషయాన్ని ఎప్పుడో వదిలేశానండి. పైగా మీరు ఇలా సారీ చెప్పకండి, మీరు నాకు సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మన మధ్య సారీ ఎందుకండి అని అనేస్తుంది. అప్పుడు రాజ్ ఆ మాట వినగానే చాలా సంతోషపడి, అవునండి, కాబోయే భార్యాభర్తలం, మన మధ్య సారీలు థ్యాంక్స్లు ఉండకూడదు కదా, మీరు చెప్పింది కూడా కరెక్టే అండి. ఈసారి మీకు సారీ కానీ థ్యాంక్స్ కానీ ఇలాంటివి అసలు ఏమీ చెప్పను అని చాలా సంతోషంగా వెళ్తూ ఉంటాడు. కావ్య రాజు సంతోషాన్ని చూసి తన పరిస్థితిని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పు కూడా తనకి డౌట్ రావడంతో తను కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ ని చేసుకుంటుంది. అలా తన టెస్ట్ రిజల్ట్ కూడా పాజిటివ్ వస్తుంది. అలా అప్పు కూడా ప్రెగ్నెంట్ అవుతుంది.
ఈ విషయాన్ని కళ్యాణ్కి ఎలా చెప్పాలా అని ఆలోచించి కళ్యాణ్ దగ్గరికి వచ్చి, కూచి, నాకు పుల్లటి మామిడికాయలు తినాలనిపిస్తుంది అని అంటుంది. అప్పుడు కళ్యాణ్, పుల్లటి మామిడికాయల, ఈ టైంలో పుల్లటి మామిడికాయలని ఎక్కడి నుంచి తీసుకురాను పొట్టి అని అంటాడు. నీకు పుల్ల పుల్లగా తినాలనిపిస్తే వంటగదిలోకి వెళ్తే కేజీలు కేజీలు చింతపండు ఉంటుంది కదా అని అంటూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, అంటే పొట్టి, నువ్వు తల్లివి కాబోతున్నావా అని అంటాడు. అప్పుడు అప్పు, అవును కూచి అని చాలా సంతోషంగా చెప్తుంది. అప్పుడు కళ్యాణ్ చాలా హ్యాపీగా ఆ ఆనందంలో అప్పుని ఎత్తుకొని తిప్పేస్తూ ఉంటాడు. అప్పుడు అప్పు, కూచి కూచి కూచి, చాలు చాలు, నీ ఆనందంలో నన్ను ఎత్తుకొని ఇలా తిప్పేస్తున్నావు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని అంటుంది. అప్పుడు కళ్యాణ్, నాకు చాలా సంతోషంగా ఉంది పొట్టి, నువ్వు చాలా మంచి శుభవార్తని చెప్పావు, వెంటనే ఈ విషయాన్ని అందరితో చెప్పాలి, మన సంతోషాన్ని మన ఇంట్లో వాళ్ళందరితో పంచుకోవాలి అని అంటాడు. అప్పుడే అప్పుకి కావ్య కూడా తల్లి కాబోతుందన్న విషయం గుర్తుకు వస్తుంది. అన్ని పరిస్థితులు చక్కగా ఉంటే కావ్య కూడా తల్లి కాబోతుందన్న విషయం అందరికీ చెప్పుకొని ఇలానే సంతోషంగా ఫీల్ అవుతుంది అని కావ్య గురించి బాధపడుతూ ఉంటుంది. అలా అప్పు కళ్యాణ్లు ఇద్దరు హాల్లోకి వచ్చి, అందరూ ఇలా రండి, మీకొక విషయం చెప్పాలి అని అంటాడు. అప్పుడు ఇందిరాదేవి, ఏంట్రా కళ్యాణ్ అది అని అంటుంది. అప్పుడు కళ్యాణ్, నేను వెంటనే పుల్లటి మామిడికాయలు తీసుకురావడానికి వెళ్తున్నాను అని అంటాడు. అప్పుడు అపర్ణ, పుల్లటి మామిడికాయలా, ఎవరి కోసం రా అని అంటుంది. అప్పుడు కళ్యాణ్, నా భార్య కోసం అని అంటాడు. ఆ మాట వినగానే ఇందిరాదేవికి అర్థమైపోతుంది. అప్పుడు ప్రకాశం, ఎందుకురా, ఏమా అప్పు, బాగా రాత్రవుతుంది కదా, రేపు ఉదయాన్నే వెళ్ళి తీసుకొస్తాడులేమ్మా అని అంటాడు. అప్పుడు ఇందిరాదేవి, ఒరే ప్రకాశం, నీ కొడుకు తండ్రి కాబోతున్నాడని చెప్తున్నాడ్రా అని అంటుంది. ఆ మాట వినగానే ప్రకాశం, ధాన్యలక్ష్మి, అపర్ణ, సుభాష్ అందరూ ఆశ్చర్యపోయి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అలా ధాన్యలక్ష్మి ఎన్నడూ చూపించని ప్రేమని అప్పు మీద చూయిస్తూ, ఏమ్మా అప్పు, నిజమా అని అంటుంది. అప్పుడు అప్పు, అవునత్తయ్య అని అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, నేను ఇన్ని రోజులు ఎలా ఉండాలి అని కోరుకున్నానో నువ్వు అలానే ఉన్నావమ్మా, నా మనసులో ఉన్న కోరికని తీర్చావు, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది అని చాలా ఆప్యాయంగా అప్పుని దగ్గరికి తీసుకుంటుంది. అప్పుడు అప్పు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అలా దుగ్గిరాల కుటుంబం అంతా అప్పు చెప్పిన గుడ్ న్యూస్ కి చాలా సంతోషంగా ఉంటుంది. కావ్య కూడా తన చెల్లి అప్పు ప్రెగ్నెంట్ గా ఉంది అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. కానీ అన్ని పరిస్థితులు చక్కగా ఉంటే తాను కూడా తన భర్త రాజ్తో కలిసి తను కూడా తల్లి కాబోతుందని తన కుటుంబంతో కలిసి ఇలానే చాలా సంతోషంగా ఉండేది అని బాధపడుతూ ఉంటుంది. అపర్ణ కావ్య బాధపడడం గమనించి కావ్య దగ్గరికి వచ్చి, ఊరుకోమ్మా కావ్య, పరిస్థితులన్నీ త్వరలోనే చక్కబడతాయి, నువ్వు కూడా తల్లి కాబోతున్నావని ఇంట్లో అందరికీ అతి తొందరలోనే చెప్తావు అని ధైర్యం చెప్తూ ఉంటుంది. రుద్రాని అందరూ సంతోషంగా ఉండడం చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.